మీరు 10 కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణ వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. లక్ష్మణ్ చదవండి. గురుగారు. శ్రీ గురుభ్యో నమః. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. పదవిభాగం చేయాలి. తర్వాత ముందు అందరూ చదవండి. విజయ్ కుమార్ గారు చాలా తర్వాత. గురు మహోదయ, ఇక్కడ మా జన్మస్థలం అగచ్చం. జన్మస్థలం అగచ్చం. అస్తు అస్తు. ప్రథమం శ్లోకం పఠాలి. హరి ఓం. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. శ్రీ గురుభ్యో నమః. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివం అస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. శ్లోక మధ్యంలో పదం విరిస్తే ఏమవుతుంది? గురువు లహులు తేడా ఛందోభంగం అవుతుంది. దివం అనే గురువు అయి కూర్చుండు. అట్లా హస్తతంద్రిని మళ్ళీ చెప్తానండి. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. శైలజ గారు. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనత్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనత్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. పదవిభాగం చేయండి. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నత్తం దివం అస్త్రతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. రాజయ్య గారు. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా
విభజ్యనత్తందివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవిం ప్రపిత్సునా విభజ్యనత్తందివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. విభక్తులు చెప్పండి. జయేన కృతారి షడ్వర్గ జయేన జయేన జయాభ్యాం జయేహి జయైహి కృతారి షడ్వర్గ జయ శబ్ద అకారాంత పుల్లింగ తృతీయైక వచనాంతః మానవీం మానవీం మానవ్యౌ మానవీః మానవీ శబ్ద ఈకారాంత స్త్రీలింగో ద్వితీయైక వచనాంతః గౌరీ శబ్దవత్. గౌరీ శబ్దం ద్వితీయైక వచనాంతః అదే గౌరీ శబ్దవత్. గౌరీ శబ్దవతం ఈకారాంతం. తర్వాత అగమ్య అగమ్య రూపాం అగమ్య రూపాం అగమ్య రూపే అగమ్య రూపాః అగమ్య రూపా శబ్దః అకారాంత ఆకారాంత స్త్రీలింగో ద్వితీయైక వచనాంతః పదవీం పదవ్యౌ పదవీం పదవ్యౌ పదవీః పదవీ శబ్దః ఈకారాంత స్త్రీలింగో ద్వితీయైక వచనాంతః ప్రపిత్సునా ప్రపిత్సుభ్యాం ప్రపిత్సుభిః ప్రపిత్సు శబ్దః ఉకారాంతః పుల్లింగः తృతీయైక వచనాంతః. శంభో శబ్దం ఇక్కడ అవ్యయం విభజ్య అవ్యయం మధ్యలో ఇంకోటి కూడా వచ్చింది. అస్త ఇది చెప్తాను. నత్తం దివం. అస్తతంద్రిణ అస్తతంద్రిణ నత్తం దివం. అస్తతంద్రిభ్యాం అస్తతంద్రిభిః అస్తతంద్రి శబ్దः ఇకారాంతః పుల్లింగः తృతీయైక వచనాంతః. తేన తాభ్యాం తైః తచ్చబ్దో దకారాంతః పుల్లింగः తృతీయైక వచనాంతః. నయేన నయాభ్యాం నయైః నయ శబ్దः అకారాంతః పుల్లింగः తృతీయ ఏకవచనాంతః నయేన. పౌరుషం వితన్యతే వితన్యతే ఉంది. వితన్యత క్రియ ఉన్నది లేదు. వితన్యతే వితన్యేతే వితన్యంతే విపూర్వకాత్ తను విస్తార ఇత్యస్మాత్ ధాతోః కర్మణి షడాత్మనేపది ప్రథమ పురుష ఏకవచనాంత. పౌరుషం పౌరుషం పౌరుషే పౌరుషాణి పౌరుష శబ్దः అకారాంత నపుంసకలింగः ప్రథమ ఏకవచనాంతః. విభక్తులివి చెప్పారా? చెప్పాను. తేన తాభ్యాం తైః తచ్చబ్దో దకారాంతః పుల్లింగः తృతీయ ఏకవచనాంతః. ఈ నక్తం దివం హ్మ్. నక్తం దివం నత్తం దివం అది లేదు అవ్యయం. అది అది అవ్యయమే. అవ్యయం. అవ్యయం కానీ అది ద్వంద్వ సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వంలో నపుకోసం ఇక్కడ అవ్యయం అని చెప్పాడు. మరి అదే నక్తంచ దివాచ సమాహార నక్తం ద్వంద్వ దివం సమాహం అవ్యయం. సమాహార ద్వంద్వ సమాహం నపుంసకలింగం అవుతుంది. అదే నపుంసకం కాదు, అవ్యయం అవుతుంది. విడివిడిగా తీసుకుంటే శబ్దాలు అయితే ఏమో బహుశా. అది సమాహార ద్వంద్వం ఏకవచనం. సరే, దీంట్లో క్రియాపదం వితన్యతే. వితన్యతే. వితన్యతే అనేది ఏమిటది? తనువిస్తారే ధాతువుకు కర్మణి ప్రయోగం. కర్మణిలో ప్రథమ పురుష గట్టు ప్రథమ పురుష అంటే బడుట అని అర్థం వస్తుంది. అదే తను విస్తారం కదా, విస్తార ధాతువు నాకు బడుట వేస్తే విస్తరించుట, విస్తరింపబడుట, బడుచున్నది. తనోతి అంటే విస్తరింపబడుచున్నది అనేటువంటి అర్థం మనం తీసుకోవాలి. కర్మణి ప్రయోగం. అర్థం కర్త తృతీయగా ఉంటుంది. ఎవరి చేత? కర్మ ప్రథమ విభక్తిగా ఉంటుంది. అదే అని తృతీయాలు నడిచిన ఇవన్నీ. కిం ఏం విస్తరింపబడుతున్నది? ఎవరి చేత విస్తరింపబడుతున్నది? ఏది చేత విస్తరింపబడుతున్నది అనేటువంటి దుర్యోధనుని చేత.
తేన అనేటువంటి తచ్ఛంద సమాధానం కనుక అతడి చేత. అతడు అన్నప్పుడు ఇక్కడ మనకు ప్రతి చోట కూడా మనకు ప్రతి శ్లోకంలో ప్రత్యేకంగా దుర్యోధన పదం చెప్పాల్సిన అవసరం లేకుండా తేన అనేటువంటి పదంతో ఇప్పుడు తేన అంటే అతని చేత. అంటే కాదు ఇంకోటి ఏంటంటే సాధకతమం కరణం అని కరణం కూడా తృతీయ వ్యక్తి. కర్తృకరణయో తృతీయ అనే సూత్రం. కర్తకు కరణానికి రెండింటి కూడా తృతీయ వ్యక్తి. అంటే రామేణ బాణేన హతవాది. రాముని చేత అనే కర్త, కరణమైనటువంటి దేని చేత సాధించ అది కూడా తృతీయ అంటే బాణేన. బాణం అనేది కర్త కాదు, బాణము చేత చంపబడేది అన్నప్పుడు బాణం అనేది ఒక సాధకమే. సాధకం తృతీయ అని, కర్త తృతీయ అని. కనుక రామేణ బాణేన హత, రాముడి చేత బాణం చేత చంపబడ్డాడు. ఈ కరణము కర్తృత్వలోను కర్మడు రెండింటిలో కూడా తృతీయ వ్యక్తి ఉంటుంది. రాముడు బాణం చేత చంపాడు, రాముడి చేత బాణం చేత చంపబడ్డాడు. ఎటైనా దానికి దానికి కర్తృపద సాధకమైనటువంటి కరణపదం మాత్రం తృతీయంలోనే ఉంటుంది. కనుక ఇక్కడ నయేన నీతితో వితన్యతే, నీతితో చేయబడుతున్నది. నీతి అన్నప్పుడు రాజనీతి. ఈ తేనకు ఇది విశేషణం కాదు, నయ్యేన అనే విశేషణం కాదు. తేనెలో ఏమేమి ఉన్నాయో మళ్ళీ మనం తృతీయాలు ఏమేమి ఉన్నాయో మిగతా కూడా మనం తీసుకోవచ్చు. తేనకు విశేషణాలు ఏవి, దీంట్లో తృతీయ భక్తులు ఏమేమి ఉన్నాయి? జేన పద ఒకటి అనేది తపిత్సున ఉంది. తేన అనేది విశేష పదం, మెయిన్ పదం. దానికి ఇవన్నీ విశేషణాలు. కనుక ఒక్కొక్క దాన్ని తీసుకుంటే ఏం విస్తరింపబడుతున్నది అంటే పౌరుషం అంటే పురుషుని యొక్క పురుషాకారం అనేటువంటి పురుషుని యొక్క శక్తిని విస్తరింపజేస్తున్నాడు. అంటే పురుషుడు చేసేటువంటి విధి విధానం అయితే దాన్ని వ్యక్తి ఆచరించబడేటువంటి దానిని విస్తరింపజేస్తుంది. ఈయన అంటే తనకు తానుగా వ్యక్తిగా రాజనీతితో అని పౌరుషాన్ని విస్తరింపజేస్తున్నాడు అన్నాడు. ఎట్లా అంటే విభజించి. ఏం విభజించి? నక్తం దివం, రాత్రి పగళ్ళు అనే దాన్ని విభజించాట. అంటే రాత్రి నక్తం అంటే ఎప్పుడు ఏ సమయాన్ని పాటించాలి? మనకు దీంట్లో వ్యాఖ్యానంలో ఒక మాట అన్నాడు, ఏ విభజ్య అంటే వేళాయాం ఇదం కార్యం ఇదం అకార్యం. అంటే ప్లాను, కార్యక్రమాలు పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, పొద్దున్న 6ంటికి లేస్తాం, తర్వాత ఏం చేస్తాం, 9కి ఏం చేస్తాం, 9కి వేస్తాం, ఒక ప్లాన్ వేసుకోవడం అనమాట. ఒక కార్యక్రమ నియమాలు అవి వేసుకుంటే అంటే ఒక ప్లాన్ అంటే మనకు కవి ఈ ప్రకారంగా మనకు దుర్యోధనుడు దుర్మార్గుడు అనే విషయం పక్కకు పెడితే మనకు ఏం చెయ్యాలి అనేది కూడా కావ్యం ఏం చేస్తుందంటే రామాధిపత్ ప్రవర్తితవ్యం రావణాధిపత్ అని ఏం చెప్తుండే కావ్యం యొక్క ప్రయోజనం. కావ్య ప్రయోజనాల్లో ఏం చెప్తుంటారంటే ఉపదేశిస్తుంది కావ్యం. ఏం ఉపదేశిస్తుంటే ఇట్లా ఉండాలి. రామాయణం అంత కథ చెప్పి, కథ అనేటువంటిది ఊరికి కథ చెప్పి వినపడం కాదు. సినిమా అయినా, కథ అయినా, నవల అయినా, నాటకమైనా ఒక మంచి ఉపదేశాన్ని ఇవ్వాలి. రామాయణం ఏమి ఉపదేశిస్తుంది అంటే రామాధిపత్ ప్రవర్తితవ్యం నరావణాధిపత్ అని. రాముళ్లాగా నడుచుకోనైనా రావణులాగా కాదు. ఎంత సుఖవంతుడైనా అధర్మపురాడైతే తొందర నశిస్తాడు. ఎంత కష్టపడా ధర్మపురాడైనప్పటికీ కూడా అతడు మళ్ళీ విజయాన్ని పొందుతాడు అని చెప్పడానికే ప్రధానంగా చెప్పేటువంటి ఉద్దేశం అది. అట్లా ఇక్కడ మనకు అంతర్లీనంగా రావణుడు అనే దుర్మార్గుడు విషయం పక్కబడితే రావణుడు మంచి నీతితో ఏం చేస్తున్నాడు, ఆ నీతిని మనకు మీరు ఆచరించండి అని చదివేటువంటి సహృదయులు అంటారు. కావ్యాన్ని చదివేవాళ్ళు సహృదయులకు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటి అంటే కార్యక్రమ నియమాన్ని మనం పెట్టుకోవాలి అని, మీరు చేసేవాళ్ళందరూ కూడా కార్యక్రమం నియమం చేసుకోండి అని ఈ విధంగా చెప్తున్నాడు. ఏం కార్యక్రమం చేయడం అంటే ఈ ప్రొద్దున ఏం చేయాలి, ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేయకూడదు, ఈ సమయంలో ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేటువంటి దాన్ని. అట్లానే రక్షాభయదాన్ని, ప్రజలకు తను రాజు కదా, తాను రక్షణ ఇవ్వాలి. ప్రజలకు ఏ బాధలున్నా నేనున్నా భయపడకండి అని అభయాన్ని ఇవ్వాలి. రక్షణ విషయంలో
అభయాన్ని ఇస్తూ మీకు ఏమంటే అది నేను చేస్తాను. అంటే ఒక రాజుగా ఒక ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే ప్రజలకు కరోనా వస్తుందంటే భయపడకండి, ఈ కరోనా నివారించడానికి నేను ఈ విధమైనటువంటి మందులు తయారు చేయడం అవి చేయడం ఇవి చేస్తామని చెప్పి ఈ విధంగా ఒక భయాన్ని ఇవ్వడం. ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని ప్రతినిధి కూడా ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకేదైనా విషయం కావచ్చు అవి చేసి ఇవ్వడం అనేది ఈ విధంగా. అలానే ఆయవ్య ఉపదర్శనం, ప్రజలు ఇష్టం సంపాదించుకున్న సంపాదన కాదు, ప్రజలు ఎట్లా ఆదాయాన్ని సంపాదిస్తారు, ధనాన్ని ఎట్లా సంపాదిస్తారు వాళ్ళు అనే మార్గాన్ని చెప్పాలి. డబ్బులు ఇవ్వడం కాదు, ఫ్రీగా ఇవ్వడం కాదు, మీ ఇంటికి 1000 రూపాయలు 2000 లక్షల రూపాయలు ఇస్తా అని కాదు, దాంతో సోమరిపోతులు అవుతారు. అట్లాగా వాడు ఎట్లా సంపాదించుకోవాలో మార్గాన్ని చెప్పాలి, అభివృద్ధి పరచాలి సార్ మార్గం చేసి. కనుక ఆదాయం చేయాలి, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా చెప్పాలి. ధన సంపాదన ఎట్లా ఏ విధంగా ఖర్చు చేసుకోవాలని ఆదాయాన్ని ఇవ్వటనే పౌర జానపదానం కార్య అవేక్షణం. వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, పౌరులు ఎట్లా ఉంటుందో, జానపదం ఎట్లా ఉంటుందో, వాళ్ళ యొక్క నడవడికలు ఎట్లా ఉన్నాయి, సరిగా ఉందా లేకపోతే శిక్షించడం, మంచి దుర్మార్గం ఉంటే చక్కగా ఉంటే వాళ్ళకి తగినటువంటి అవార్డులు ఇవ్వడం, మంచి మంచి విషయాల్లో అవార్డులు ఇవ్వడం, దుర్మార్గ విషయంలో జైలు వేయడం. ఇవేనండి. అట్లనే స్నాన భోజన దివసేవనం, వాళ్ళ స్నానాలకు కానీ అన్నాలకు కానీ ఆహారానికి ఆ విషయంలో కూడా అంటే నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం, అట్లానే భోజనం సంబంధించినటువంటి తినడానికి ఆహారానికి అవసరమైనటువంటి వస్తువులు ఏర్పడే వాళ్ళకు ధనం ఇవ్వడం ద్వారా అన్నట్టు అవన్నీ కూడా చేయడం. అట్లానే జల క్రీడాది ఉద్యానం, ఇంకా రకరకాలైనటువంటి సమయం రాత్రి పొద్దున సాయంత్రం పని చేసుకుని కూర్చుందంటే కాకుండా మనోల్లాసం కలిగింపజేసేటువంటి వాటిని కూడా చేయాలి. అంటే ఎక్కడైనా ఈతలు కొట్టడానికో, ఇక్కడ ఆడుకోవడానికో ఉద్యానవనాలు చేయడం, లేకుంటే విహరించడానికి చేయడం, అవన్నీ కూడా ఇవన్నీ ప్రభుత్వం యొక్క ధర్మాలు. పార్కులు ఏర్పాటు చేయడం, అట్లానే విహరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాటిని చేయడం, అందమైనటువంటి ప్రదేశాలు అంటే ఏమిటి, మానసిక ఉల్లాసం కూడా కావాలి. కేవలం పొద్దున సాయంత్రం పని చేయాలని పని చెప్పడమే కాదు, పనితో పాటు మధ్య మధ్య విశ్రాంతిగా మనసు ఆహ్లాదం. అందుకొరకే ఇంజనీర్లకు ఏం చేస్తుంటారంటే మధ్యలో మీరు ఏదైనా రెస్ట్ తీసుకోండి అని కాస్త ఎదుర్కోవడం లేకుండా ఇంకేదో కూడా చేస్తుంటారని చెప్తుంటారు కొంతమంది. పిల్లలకు చిన్న పిల్లలకి పాట చెప్తూ కొంచెం పడుకోవడం కూడా పట్టాగిస్తుంటారట. ఇక అంటే ఉల్లాసాన్ని కలిగింపజేసేయడం, అది ఆదివారాలు సెలవు ఇవ్వడం అనే కారణం కూడా అదే. అంటే 7 రోజులు ఉండడం మధ్యలో ఒక రోజు సెలవు తీసుకోవడం, వీకెండ్ ఇట్లాంటి చేయడం అనేటువంటిది. అట్లానే కరిరోధక సేవనం, అంటే వాహనాల్ని కల్పించడం, వాహనాలు తమకు తన రక్షణ సంబంధించిన సైన్యానికి సంబంధించినటువంటిది కాకుండా ప్రజలకు కూడా అవసరం ఉంటే అందించేలాగా చేయడం. అట్లనే సేనను తన బయట శత్రు దేశాల నుంచి భయం కాకుండా ఉండడానికి కొరకు ఈ చతుర్బలాల్ని వాటిని కూడా చేయడం అనేటువంటి వాటిని చేస్తూ ఉండాలి. ఇవన్నీ నీతితో సంబంధం. వీటన్ని నీతితోని ఏర్పాటు చేయడం, ఏదో దుర్మార్గంగా చేయడమో కాదు. ప్రజలు బలవంతంగా పన్నులు వేసి ముక్కు వెండి వసూలు చేస్తా అనే విధంగా కాకుండా వాళ్ళంతా వాళ్ళు ఇచ్చేలాగా సంతోషంగా ఏర్పాటు చేసేలాగా చేయాలి. ఆ విధంగా దానికి కావాల్సినటువంటి విభజించాలి ప్లాన్లు, వీటిని ఎట్లా చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని విభజించి దాని సంబంధంగా చేయాలి. కనుక అట్లా నక్తందివం విభజ్య అన్నాడు. నక్తందివం విభజ్య వితన్యతే నయేన పౌరుషం అన్నాడు. అయినప్పుడు అతనికి ఎటువంటిది అనే మళ్ళా ఆయన ఎట్లాంటి వాడు, దుర్యోధనుడు ఏ విధమైనటువంటి వాడు అనే విశేషణాల్లో హస్తతంద్రిణ ఒకటి. హస్తతంద్రి అంటే ఈ విషయంలో తాను పూర్తిగా ఉండాలి, తాను రెస్ట్ తీసుకోవద్దు. వాళ్ళకు రెస్ట్ తీసుకుంటే హాయిగా నేను పడుకుంటాను, కొద్ది రోజు 1 నెల రోజులు లీవ్ పెట్టిపోతాను అంటే కాదు. ఒక్కరోజు కూడా రాజు గడియలేనట్టు రాజు ఉండకూడదు. దాని అరాచకం అయిపోతుంది. అరాచకం అంటే అరాజకం. రాజు లేనటువంటి దాన్ని రాజకం, ఉంటే రాజకం, లేకుంటే అరాజకం అంటారు. అరాజకమే అరాచకంగా చెప్తుంది. అరాచకం అయితే ఏమవుతుంది, మనకు ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం అంత ఒక్కసారిగా వాళ్ళు ఎవరు మన మీదపడే చేస్తే రాజ్యంలో ఉన్న ప్రభుత్వం కూలిపోయింది. ప్రభుత్వం కూలిపోతే అప్పుడు ఏమైపోయింది, ఎవరిని రక్షించే స్థితిలో లేరు. అంటే దుకాణాల మీద వాటి మీద మొత్తం
దుర్మార్గులైనటువంటి దుండగులంతా మీద పడి ఎత్తుకుపోతూ ఉంటే కనీసం పోలీస్ కాంపిటేషన్ కూడా ఏం చేశాడు, పోలీసు కూడా వాళ్ళ శక్తి పోయింది, వాళ్ళు ఏం చేసేటట్లేదు. లోకం అంతా లూటి అయిపోయి ఎవరు చేసే ఒక రాక్షస చర్యల్ని ఆపడానికి ఏం లేకుండా ఉండే స్థితికి వచ్చింది. కనుక రాజు ప్రతి క్షణం కూడా తన యొక్క దృష్టి పడుతూ ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుంది అది. అందుకని తండ్రి అంటే అలసత్వం అనేది అస్తం లేదు, పెంచినటువంటి అస్తతండ్రి, అలసట లేకుండా నిరంతరం జాగ్రత్తతో ఉన్నటువంటి వాడు. అట్లానే ఇంకేమిటి, రాజుకు ఒక అది ఉండాలి, ఏమిటి, ప్రపిత్సున, ఇంకో పదం, ప్రాప్తుం ఇచ్ఛా ప్రపిత్స, కలవాడు ప్రపిత్సు. ఈ ఇచ్ఛార్థంలో ఇచ్ఛ అంటేనేమో ఆకారాంత, కలవాడు అంటే ఉకారాంత వస్తుంది. జిజ్ఞాసు, ముముక్షు, ఇట్లా అర్థం వస్తుంది. కనుక ప్రపిత్సు అంటే పొందగోరా అనుకునేవాడు, దేన్ని పొందాలనుకోవడం, పదవి, స్థానాన్ని, మంచి స్థానాన్ని. అది ఎటువంటిది, అగమ్య రూపం, పొందలేనటువంటిది. అంటే ఎటువంటిది, మానవీం, అగమ్య రూపం, మానవీం పదవీం, మనువు నిర్దేశించబడేటువంటి పదవిని పొందాలనుకున్నాడు. మనువు చక్కగానే అయిపోయాడు లోకానికి, అటువంటి పదాన్ని తను పొందాలను అంటే ఒక మంచి స్థాయిని తీసుకురావాలి అని మనువు ధర్మశాస్త్రాన్ని చదివి దాని ప్రకారంగా పొందాలనుకున్నా. అది ఎట్లాంటిది, అగమ్య రూపం, అంటే గంతుము గమ్యం, పొందలేనటువంటిది, తెలుసుకో చాలా కష్టమైనటువంటిది. వాడు ఎవడో సినిమా చెప్పినట్టు సత్యం మాట్లాడాలి అంటే కష్టపడేవాడు. సత్యం మాట్లాడు అని మనకు తెలియకన్నా కానీ నిజం మాట్లాడాలి, అందరు పొద్దు సాయంత్రం మాట్లాడే కష్టలేవు అంటే మంచిగా ఉండటం చాలా కష్టం. అందుకే అగమ్యమైనటువంటి యోగ్యం గమ్యం, పొందేది, అగమ్యం అంటే పొందలేనటువంటి ఉన్నటువంటి స్థితి ఉన్నటువంటి మానవీ పదని పొందాడు. ఇంకా ఎటువంటి వాడు అతడు, దాని కొరకు ఏం చేశాడు అతడు, ఎటువంటి విధంగా ఉన్నాడు అంటే వర్గ జయేన, అరిషట్ వర్గం అనేది ఉంది. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి మనిషిలో పట్టుకున్నటువంటి, ఇవి మనలో ఉన్నటువంటి మనం నశింపజేసే శత్రువులు. ఇవి ఉంటేమిటి, మనను అధపతనం చేస్తుంటాయి. కనుక వీటిని కృతా చేయబడ్డడం జయం గలవాడు, అంటే వీటిని జయించాడు. ఒక రాజు అయినటువంటి వాడు వీటిని జయించాడు. కామక్రోధాలు ఎటువంటి వచ్చినట్టు వినకుండా, అంటే జనరల్గా రాజులకు యొక్క తత్వం ఎటువంటిది, వీటితో కూడుకొని ఉంటారు వాళ్ళు. క్రోధం బాగా ఉంటుంది, అహంకారం ఉంటుంది, నా ముందర వీడేవడరా నువ్వెవడరా చెప్పడానికి అంటూ ఉంటాడు. ఇప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు చూస్తుంటాం మనం, అవి ఎక్కడైనా రికార్డులో పొరపాటు వచ్చి మనకు చూపిస్తూ పడుతుంటే వాడు కాలుతో దన్నడము చేయడం, వాడు తిట్టడం చేయడం, పొలుపుడు దుడ్డువాచ అభిమానం కొద్ది వాడు ఏదో వస్తుంటే వీడు బాగా తిట్టి విలబడే చేస్తుంటాడు. అంటే నువ్వు నా ముందు నిలబడేటువంటి అదే నీకు అనే విధంగా అవి ధనం ఇచ్చిన మదం ఇచ్చిన మత్సరము మరీ హెచ్చని, ధనముడిగిన మదముడిగిన మత్సరం మరీ ఉడుగును అని చెప్పినట్టుగా ధనం పెరిగితే ఇవన్నీ వస్తాయి. ధనం పెరిగితే మదం పెరుగుతుంది, మదం పెరిగితే మత్సరం నాదే అనే భావం రాదు. కనుక అది ధనం అంటే ఇక్కడ మనకు రాజకీయమైనటువంటి అది కూడా పెరిగినటువంటి వాడు. అందుకని వాటిని జయించాలి. ఈ కామక్రోధ లోహ మోహాలనే మదాలనే మోహంతో ధృతరాష్ట్ర నశింపబడ్డాడు, క్రోధంతో, ఇట్లా చాలా మంది రాజు చరిత్ర ఉంది. కనుక వీటిని జయించాడు అంటే కామక్రోధాన్ని జయించి మనువు సంబంధమైనటువంటి సుశిక్షితమైనటువంటి ఒక చక్కనైనటువంటి పదవిని పొందాలనుకున్నాడు. పొంది తద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందుకొరకు ఏం చేశాడు, నక్తందివం అస్తతంత్రి తన యొక్క అలసటను తీసివేసి రాత్రింబగడం ఒక ప్లాన్ ప్రకారం విభజించి దాంతో తన యొక్క పౌరుషాన్ని రాజనీతితో విస్తరింపజేస్తున్నాడు అనేది శ్లోకంలోని పండితార్థం. కృతారిషడ్వర్గ జయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సున విభజ్యనక్తం దివమస్తతంద్రిణ వితన్యతే తేన నయేన పౌరుషం. దీంట్లో సంధులు చౌదరి వారు చెప్పండి. రెండే ఉన్నాయండి. ఎన్ని ఉంటాయని చెప్పండి, లేకుండా లేకపోతే నేను చెప్పేటప్పుడు తింటే ఎన్ని నేను చూస్తలేదు, మీరు చెప్పింది రాదా చూస్తున్నారట. కృతారి స్వర్ణదీర్ఘ సంధి అండి, కృత అరి. తర్వాత షడ్వర్గ జస్త సంధి. అంతే, నేను ఒకసారి చూసాను. సరే, ఓకే, అంతే. సమాసాలు రాజయ్య గారు.
మ్యూట్లో ఉన్నారు. డిస్టర్బెన్స్ అవుతుందని పక్కన విడిచేసా. బరోబర్. ఉన్నాం వర్గ షడ్వర్గ షష్ఠి తత్పురుషం. హరీణాం షడ్వర్గ అరిషడ్వర్గ మళ్ళీ షష్ఠి తత్పురుషమే. అరిషడ్వర్గస్య జయ అరిషడ్వర్గ జయ మళ్ళీ షష్ఠి తత్పురుషమే. అది గురువు గారు హరీణాం అవుతుందా? అవి అంతే అంతే. శత్రువులైన ఆరుగురు కదా. హరిణాం అరే హరియో హరీణాం, అరే హరియో హరీణాం. అదే వికారాంత పుల్లింగం హరిశబ్దం. అది తప్పండి. హరీణాం అనేటువంటి బహువచనంలో వస్తాయి అట్లా అన్నమాట. అది తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే హరి శబ్దానికి ఇక్కడ ఇవ్వలేదు, దాంట్లో ఉన్నది కనుక రూపాలు. ఇక కృత హరిషడ్వర్గ జయ ఏన సహ కృతారిషడ్వర్గ జయ. కృత హరిషడ్వర్గ జయ ఏన సహ కృతారిషడ్వర్గ జయ అనేది బహువ్రీహి సమాసం. తర్వాత మనోరియం మానవి తద్ధితం. అంతేనండి గురుగారు? అంతే అంతే. మనోరియం మానవి తద్ధితం. తర్వాత నా గమ్యం అగమ్యం నైతత్పురుషం. అగమ్యం రూపం యస్య సా అగమ్య రూపా తాం అగమ్య రూపాం. అది తర్వాత ప్రపత్తుమిచ్చు ప్రపిత్సు తేన ప్రపిత్సునా. అది ప్రపత్తుమిచ్చు ప్రపిత్సు అని ఇచ్చాడు ఇక్కడ. తేన ప్రపిత్సునా అది. తర్వాత అస్తా తంద్రిర్యస్య అస్తతంద్రిహి, అస్తా తంద్రిర్యస్య సహ అస్తతంద్రిహి. అట్లా తంద్రి అనేటువంటిది స్త్రీలింగం. అసలు ఇక్కడ పురుషునికి విశేషంగా ఉన్నది కాబట్టి అస్తతంద్రిహి అని పుల్లింగ రూపంలో వచ్చింది అన్నమాట. అంతే కదా? ఉపాత్త విద్య అన్నట్టు. అంతే కదా? అదే అంతే కదా. తర్వాత కూడా వస్తుంది కొన్ని చోట్ల. అదే 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 అంతే. పుల్లింగానికి అతను విశేషంగా నక్తంచ దివాచ నక్తం దివ. ద్వంద్వ సమాసం రెండే కాదు. మామూలుగా ద్వంద్వ సమాసం రామశ్చ కృష్ణ రామకృష్ణ. కానీ సమాహారంలో ఇది రక్తం దివం అనేటువంటి అవే అవును కరెక్ట్. తర్వాత ఏ సమాసాలు ఇంతే సమాసాలు ఇవే ఉన్నాయి అంతే. పురుషస్య ఇంకా పురుషస్యేదం పౌరుషం, పురుషస్యేదం పౌరుషం ఇది కూడా తద్ధితమే. అంతే కదా? అది వృద్ధి వస్తుంది అంతే. ఇవే సమాసాలు శ్లోకాలు వరుసగా అంతే. ఉందా అనుమానాలు? శ్లోకం చెప్పకుండా ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే మీరు చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ ఏమంటున్నాడంటే తంద్రిన అంటే ఆలస్యం కలిగినట్టు అన్నాడు. ఆలస్యం అంటే మనం తెలుగులో లేట్ అని తీసుకుంటాం కదా. ఇక్కడ అలసత్వం, అలసట యొక్క భావం ఆలస్యం. అదే అలసట యొక్క భావం ఆలస్యం మీరు చెప్పారు. అలసత్వం ఇక్కడ ఏంటంటే తెలుగులో ఆలస్యాన్ని లేట్ అని తీసుకుంటాం మనం. సంస్కృతంలో అట్లా కాదు, ప్రమాదం లాగా. కొన్ని పదాలు ఎట్లా ఉన్నాయంటే సంస్కృత పదాలు ఇప్పుడు ఉత్తర భారతం వాళ్ళు ఒకదాగా వాడతారు. మన దగ్గర ఫిక్స్ ప్రభుత్వం పదం ఉన్నది, వాళ్ళు రాజకీయం అంటారు. అవును కరెక్ట్. రాజకీయ జ్వర చికిత్సాలయాలు పెడతారు. వాడు ఈనాడు వాడు ఇచ్చాడు ఈ రాజకీయాలు అనే జనమా, వాడికి రాజకీయ జ్వరాలు కలిగేయాలి. రాజకీయ అంటే ప్రభుత్వం అని అర్థం. మన దగ్గర దాన్ని వాడకుండా ప్రభుత్వం అంటాం. అట్లా కొన్ని పదాల్ని తెలుగు వాళ్ళు కొన్ని ఫిక్స్డ్ చేసి పెట్టారు. అవే అర్థం తీసుకుంటారు. దీంట్లో అర్థాలు ప్రమాదం అంటే మనం యాక్సిడెంట్ అని మనం తీసుకుంటాం. ఇక్కడ ప్రమాదం ధీమతామపి అంటే తప్పు అనే అర్థంలో వాడతారు. చదివితే డైరెక్ట్ గా ఆలస్యం అనేసరికి లేట్ అనే అనుకునే అవకాశం ఉన్నది. ఈ తాత్పర్యం చదివితే అట్లా ఉన్నది. పదాలు అట్లా
అంటే అదే మనం నేను ఒకసారి రాసుకున్నాను కానీ వాళ్ళ జ్ఞాపకం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం వాడతారు, మనం ఏం వాడతాం కొన్ని పదాలు. ఇప్పుడు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రెండు సమాన పదాలే, అవునవును. కానీ మనం దాన్ని ఏం చేయాలంటే ఫిక్స్ చేసాం వీటిలో. రాష్ట్రాల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇదొకటి. అట్లానే రాష్ట్ర పదం కూడా, రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రం, దేశం, హిందీలో రాష్ట్రం అంటారు. అవును. మనకి రాష్ట్రీయం అంటే దేశ సంబంధమైనటువంటి అనే అర్థంలో వాడుతుంటారు. ఇవి అంటే మన కొన్నిట్లలో జనరల్ గా అన్ని చోట్ల కలిపి ఫిక్స్ చేసినట్టు, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంగానే మనం ఈ అర్థంలో ఫిక్స్ చేసుకున్నాం. అవును. సరే, నేను చదవండి వరుసగా. అజయ్ గారు చదవండి 2 సార్లు మీరు. చదువుతా. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తందివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్యనక్తందివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. చదువారు. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. విజయకుమార్ గారు. హరి ఓం. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీమగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. లక్ష్మి గారు. లక్ష్మి గారి వాయిస్ వస్తలేదు, మీరు అన్నిట్లో ఉన్నా వస్తాయి మరి. లేదా ప్రభులా? శైలజ గారు చదువు. మీరు అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో ఉన్నారు. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిస్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిస్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. అపేద్దాం లక్ష్మి గారు గారు మరి చదువుతారా? గురువు గారు చదవండి. వాయిస్ వినరాలేదు. చదివాను గురుగారు, కానీ తెలియలేదు నాకు. కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం.
కృతారిషడ్వర్గజయేన మానవీం అగమ్య రూపాం పదవీం ప్రపిత్సునా విభజ్య నక్తం దివమస్తతంద్రిణా వితన్యతే తేన నయేన పౌరుషం. నమస్తే. చూసేదా ఒకసారి తెలుగులో ఇది ఒక్కసారి అర్థం చెప్తారు ఆచార్య? అంత విషయం చెప్పేది కదా. ఒక్కసారి సరే సరే. ఆ దుర్యోధనుడు రాజ్యాన్ని తన పౌరుషంతో విస్తరింప చేయాలనే భావంతో అతడు ఎట్లా ఉన్నాడు అంటే కృతారి శర్గజేయుడు వర్గాన్ని జయించాడు. కానీ మానవీం పదవి అగమ్య రూపం మానవీం పదవీం ప్రపిత్సున అగమ్య రూపమైనటువంటి పొందలేనటువంటి రూపం లేనటువంటి చాలా కష్టంగా పొందదగేటువంటి మానవీ పదవి అంటే మనుస్మృతి ధర్మానుసారంగా ఉన్నటువంటి యొక్క నిర్దేశించినటువంటి పదవిని పొందాలనుకున్నటువంటి వాడు. అట్లానే అస్తతంద్రి అంటే అస్తం అంటే అస్తమించబడినటువంటి తండ్రి అంటే అలసత్వం అంటే అసత్వం లేనివాడు. అలసత్వం అంటే తనలో ఉన్నటువంటి అవన్నీ తొలగించుకున్నటువంటి వాడై నక్తం దివం విభజ్య రాత్రింబవళ్లను విభజించి నయేన నీతితో అతడు పౌరుషం వితన్యతే అతని చేత పౌరుషం విస్తరింపబడుతున్నది. అంటే పౌరుషం అంటే పురుషుడు చేత చేయబడేటువంటి యొక్క విధానం రాజ్య యొక్క దాన్ని విస్తరించారు. కదా. ప్రణామాః ధన్యోస్మి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. అందరికీ శుభరాత్రి. ప్రణామాః. ఏం చేస్తున్నాం కదా? చూసాడు.